అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు చెవిపై కొట్టడంతో విద్యార్థి కర్ణబేరి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, స్టూడెంట్ యూనియన్ నేతలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిద్ధార్థ అనే విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అల్లరి చేస్తున్నాడు అని ఆగ్రహించిన టీచర్ నాగరాజు సిద్ధార్థ చెవిపై కొట్టాడు. తీవ్రమైన నొప్పి రావడంతో ఇంటికి వెళ్లిన సిద్ధార్థను హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కర్ణబేరి పూర్తిగా దెబ్బతిన్నదని, వినికిడి శక్తి కూడా కోల్పోయాడని వైద్యులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ రమేష్ రెడ్డితో వాగ్వాదానికి దిగడంతో టీచర్ నాగరాజును సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయుని పాఠశాలలోని ఓ గదిలో దాచిన విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం అతనిపై దాడికి దిగింది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు సైతం స్కూల్కు చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హుటాహుటిన పాఠశాలకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చెవుకు డ్యామేజ్ అయింది. మీరు కనీసం అదే డ్యామేజ్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేసినా బుక్ వెతుకుతున్నా, లాస్ట్ బెంచ్కి పోయినా వెతకనికే అప్పుడు వచ్చిండు. లేచినమంటే కొడుతూనే ఉండు, నొప్పి లేస్తుంది. అప్పుడే ప్రాబ్లం ఇచ్చిండు, చేయలే ఎన్ని నాటకాలా అన్నాడు. ఎమ్మటే మళ్ళీ కొట్టిండు, నొప్పి ఇంకా ఎక్కువ వచ్చింది. నేను పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పినాక వచ్చిర్రు పేరెంట్స్. పొద్దున్నే బ్లీడింగ్ అయింది, లోపల ఇయర్ డ్రమ్ పోయింది. ఇన్పడలు 1 ఇయర్ వరకు అన్నాడు డాక్టర్. తక్కువ అయ్యే ఛాన్సెస్ 50% అన్నారు. నొప్పి మాత్రం ఎక్కువ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.